అక్రమాస్తుల కేసులో జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులను సిబిఐ కోర్టు రేపటి నుంచి రోజువారీ విచారణ చేయనుంది. కాగా మొన్నటి వరకు సీఎంగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాకుండా జగన్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే ఇప్పుడు జగన్ కు హైకోర్టు ఇచ్చిన ఉన్న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరనుంది. సీఎంగా ఉన్నారన్న ఉద్దేశంతో హైకోర్టు గతంలో జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరనుంది. అక్రమాస్తుల కేసులో జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులను సిబిఐ కోర్టు రేపటి నుంచి రోజువారీ విచారణ చేయనుంది. కాగా మొన్నటి వరకు సీఎంగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాకుండా జగన్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే ఇప్పుడు జగన్ కు హైకోర్టు ఇచ్చిన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ సిబిఐ కోర్టును కోరనుంది. అయితే సీఎంగా ఉన్నారన్న ఉద్దేశంతో హైకోర్టు గతంలో జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరనుంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ జరిపేందుకు సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతూ వస్తున్నాడు. ఎందుకంటే తాను ఏపీ సీఎంగా ఉన్నానని, ఒకవేళ విచారణకు హాజరు కావాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటూ చెప్పి ప్రతిసారి కూడా గత 5 సంవత్సరాల నుండి కూడా సీఎంగా ఉన్నటువంటి సమయంలో తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నాడు. అయితే రేపటి నుంచి రోజువారీ విచారణ జరిపేందుకు సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ముఖ్యంగా 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ జరిపి ఈ కేసులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు సీఎంగా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ హైకోర్టు అతను సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా గతంలో అతను పిటిషన్ వేయడంతో తెలంగాణ హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత హాజరు పైన మినహాయింపు ఇవ్వడం జరిగింది. 1-2 రోజుల్లో లేదా వచ్చే వారంలో సిబిఐ అధికారులు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత హాజరు మినహాయింపు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు తను సీఎంగా లేడు, కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తను విచారణకు హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. మరోవైపు గతంలో వచ్చినటువంటి ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కూడా సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టును కోరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రేపటి నుంచి జరిగేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటితో పాటు మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు అన్నిటిపైన కూడా రేపటి నుండి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిబిఐ అధికారులు పదే అంశాన్ని చెప్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎత్తివేస్తే మాత్రం రోజువారీ విచారణకు జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లేదా వారంలో 2 రోజుల పాటు అయినా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరయ్యి విచారణకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1-2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 11 ఛార్జ్షీట్లకు సంబంధించి వాదోపవాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధుల కేసులన్నింటినీ కూడా త్వరితగతిన విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి రేపటి నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులన్నింటినీ కూడా రోజువారీ విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.